అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు డాక్టర్ సందుకుల కృష్ణమాచార్యులు వారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి విషయాలు కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం, మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురువు గారు. సంతోషం. అనేక అభినందన సహస్రాలు. జయం. గురుగారు, చాలా మందిని ఎంతగానో బాధపెట్టే ఒక సందేహం ఏంటి అంటే వీధిపోటు. రెంట్కుండే వాళ్ళైనా కూడా, ఇల్లు తెలుసో తెలియక తీసుకున్న వాళ్ళైనా వీధిపోటు ఉంటే ఎంతగానో భయపడతారు. ఏదో సమస్యలు వచ్చేస్తాయి అది ఇది అని చెప్పి. అసలు వీధిపోటు అంటే ఏంటి? అది ఉంటే మంచా చెడా? అన్నిటికీ మొట్టమొదటిది మానసిక సంబంధం. ఒకటి, వాస్తుశాస్త్రం చాలా గొప్పది. వాస్తుశాస్త్రం చాలా గొప్పది. రాముడు కూడా చిత్రకూటంలో లక్ష్మణుడితో పర్ణశాలను నిర్మించాడు. ఆయన కూడా అంతటి దైవమైన లక్ష్మణుడు, రాముడు అక్కడ నైవేద్యాలు అన్ని చేసి వాస్తు బలి పెట్టారు. వాస్తు హోమం బలి చేశారు వాళ్ళు. వాస్తు పూజ అందాం. వాస్తు బలి పూజ చేశారు అంటే మనకు ఇది ఉంది, ఈ యొక్క వాస్తు శాస్త్రం ఉంది తెలుస్తుంది. రెండోది వీధిపోటు. కారణం గాలి. గాలి ఎక్కడి నుంచి వస్తుంది మనది? ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు అంటున్నామే, అట్లాగే వీధుల నుంచి వచ్చే గాలి. ఎదురుంగా రోడ్డు ఉంటే ఏమైతే వాహనాలు నడుస్తుంటే ఆ గాలి చేత దుమ్మంతా ఇంట్లోకి వస్తుంది. దాన్ని మన వాళ్ళు ఇలా చెప్పకుండా, ఇలా ముక్కెక్కడుందిరా అంటే ఇలా తిప్పి ఇలా చూపించినట్లు ఇది వీధిపోటు ఉంటుందిరా అంటే అనారోగ్యం అని కారణం. అంతే. బ్యాక్టీరియా అంతా ఇంట్లోకి వస్తుందని కారణం. అందుకు తూర్పు దిక్కు దర్వాజ పెట్టుకోండి, అది ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోండి, దక్షిణం వీధిపోటు ఉండొద్దు, ఇవన్నీ చెబుతూ ఉన్నారు. వాస్తు లోపల మంచివి. కొందరికి మళ్ళీ దక్షిణమే కలిసి వస్తుంది. అలా కూడా ఉంటుంది. చాలా ఉన్నాయి. దానికి మళ్ళీ మనం వెంటనే పరిహారంగా మంచి రోడ్డు, హ్యాబిట్స్ అనుకోండి, యేసరావు నగర్ అనుకోండి, హైటెక్ సిటీ అనుకోండి, అక్కడ దక్షిణ దిక్కులు ద్వారం ఉన్న ఈ షాపులు లేవా, కొట్లు లేవా, మళ్ళీ వీధిపోటు లేవా? ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకేంటి, వాళ్ళకి పంతులు మళ్ళీ ఏం చెప్తారో, ఓ గణపతిని పెట్టు, అక్కడ వీధిపోటు ఉంది కాబట్టి ఓ గణపతిని పెట్టు, ఆ గణపతి మీదకి వెళ్ళిపోతుంది అంతా. మన దగ్గర 1,00,000 ప్రశ్నలకు అనంత కోటి ఉపాయాలు. వినరా? 100 ప్రశ్నలకు అనంత కోటి ఉపాయాలు. ఇక్కడ నిమ్మకాయ గట్టు, ఇక్కడ మిరపకాయ గట్టు, ఇక్కడ ఇది గట్టు, అవన్నీ ఎటుపోతాయి, అటు వెళ్ళిపోతాయని మనం మనస్సులో ఒక నమ్మకం. పోతాయో పోతాయో ఎవరికి తెలియదు. అలా పోతున్న నమ్మకంతో వీళ్ళు మంచిగా ఉంటారు అంతే. ఒక నేను ఇది సంపాదిస్తాను అంటే ఎట్లయితే సంపాదిస్తాడు. పరీక్షకు పోయేటప్పుడే నాకు 35 మార్కులే వస్తాయి, నేను 35 మార్కులకే చదువుకున్నా, నాకు 35లే వస్తాయి అనుకుంటే వీడికి వచ్చేది 25. అదే పరీక్షకు పోయేటప్పుడు నేను భయపడను, నేను 150 మార్కులకు నేను పరీక్షకు సిద్ధమైనా అని అందరితో చెప్పుకుంటూ వెళ్తే నీకు వచ్చేది 75. కనుక నేను ఇంత ఎదుగుతాను అనుకుంటే అంత ఎదుగుతావు. నువ్వు మొదలే భయపడితే మొత్తానికే పోతుంది. కనుక భయం అవసరం లేదు. వీధిపోట్లు కొందరికి కలిసి వస్తాయి, కొందరికి కలిసి రావు. కారణం వాస్తుశాస్త్రరీత్యా అనారోగ్యం. ప్రధానమైంది అశాంతి, అనారోగ్యం. అందుకోసం వీధిపోటును పాటిస్తారు, తప్పకుండా పాటించాలి. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు వేరే. మళ్ళీ ఆ వీధిపోటుకు మళ్ళీ రూటు మార్చడం, దాన్ని మార్చు, ఇవన్నీ చేయడం వేరు. అది సత్యం. మంచి ప్రశ్న. అందరూ పాటిస్తున్నారు. అందరికీ శుభములు చేకూరుగాక. గురుగారు, ఇప్పుడు వినాయకుడిని పెడతా ఉంటారు కదా, మనం చాలా షాప్స్లలో చూసాం. వినాయకుడు అనేది ఎందుకు వచ్చింది అక్కడ? ఎందుకు వినాయకుడిని పెట్టడం? ఒక్కటేమో వినాయకుడు పెట్టడమే. వినాయకుడు అంటే ఎవరు? గజముఖుడు. గజం అంటే ఎవరు? లక్ష్మి. అవును. గజము లక్ష్మి. గజాంతం ఐశ్వర్యం అని లక్ష్మికి చిహ్నం. ఇప్పుడు భగవంతుడి 7 కొండల పైన కానీ ఎక్కడ కానీ దేవాలయాలు వెళితే ముందట ఏనుగులు నడుస్తాయి. ఏనుగులు, తెల్ల గుర్రము, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు? ఇవన్నీ ఐశ్వర్యాలు, ఐశ్వర్యప్రదం. కనుక ఇప్పుడు వినాయకుడు అంటే ఐశ్వర్యమా లేతే ఏదో లంబోదరుడా? వినాయకుడు అంటున్నా.
అంటే ఐశ్వర్యం, ఆయన ఐశ్వర్యం. దానికి అమ్మవారి అనుగ్రహం పెద్ద కథ, మళ్ళీ అది ఒక పెద్ద కథ. ఎందుకు వచ్చింది ఏంటి అనేది పురాణాలు చాలా బాగా చెప్పే అది. కనుక వినాయకుడు వేడితే దుష్టాలన్నీ తొలగిస్తాడు, విఘ్న నివారకుడు అని ఆయనకు పేరు. విఘ్న నివారకుడు, అన్ని ఆటంకాలను దూరం చేసేవాడు. కనుక వర సిద్ధి వినాయక, వరములన్నీ ఇచ్చి సిద్ధింపచేసేవాడు కాబట్టి పెడతారు. ఎవరెవరి ఇష్టం, ఒకళ్ళు అది పెడతారు, ఒకళ్ళు ఇది పెడతారు, ఒకళ్ళు దుర్గను పెడతారు, ఒకళ్ళు ఆంజనేయ స్వామి, ఎవరెవరి ఇష్టం. అది దోషం అనుకుంటే దోషం, దోషం లేదనుకుంటే ఏ దోషం ఉండదు. సాధారణంగా గురుగారు ఇంటికి 4 దిక్కులు ఉంటాయి కదా, ఒక దిక్కున ఉంటే వీధి పోటు అంటారు, ఇంకో దిక్కున ఉంటే వీధి చూపు అంటారు కదా. ఈ రెండిటికి తేడా ఏంటి? ఏ దిక్కున ఉంటే మంచిది? వీధి చూపు, వీధి చూపే, వీధి పోటు రెండు ఒకటేనా? రెండు ఒకటే. ఏ దిక్కున ఉంటే శుభం? ఏ తూర్పు దిక్కుంటే అన్నిటికంటే శుభం. మనది నైరుతి ఋతుప, మనది ఒక మన భారత ఇండియాది ఒక. మీరు మళ్ళీ మళ్ళీ మంచి ప్రశ్న వేశారు. ఈశాన్యం బరుగుండొద్దు వాస్తుశాస్త్రం. అవును, ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు. మళ్ళీ హిమాలయాలు ఎక్కడున్నాయి ఇండియాకు? హిమాలయ పర్వతాలు బరువు ఎత్తు ఎక్కడున్నాయి? ఈశాన్యం వంపు ఉండాలి, దక్షిణం ఎత్తు ఉండాలి, అందరూ ఒప్పుకుంటాం. మళ్ళీ భారతదేశానికి హిమాలయ పర్వతాలు ఎక్కడున్నాయి? ఈశాన్యంలో ఉన్నాయి. మరి అదేలాగా? అదే ప్రకృతి సహజం, ప్రకృతి సహజం. ఇప్పుడు అది దాన్ని తెలిసిన కొందరు పండితులు, నాలాంటి వాళ్ళు పిచ్చో కొందరు పండితులు ఉంటారు. ఆ ఇండియా ఎన్నడ తృప్తిగా ఉందండి, అప్పటికే ఏదో దెబ్బలాటలనే వాళ్ళు కొందరు ఉంటారు. ధైర్యంతో ఉంటే ధైర్యమే, దెబ్బలాటలే దెబ్బలాటలే, ఏవి ఉండవంటే ఏవి ఉండవు. కనుక ఇవన్నీ మనము పాటించి దాన్ని బట్టి ఉంటాయి అని చెప్పలేం, ఉండయి అని చెప్పలేం. కనుక వీధి పోట్లు ఉన్నాయి, దానికి పరిహారాలు ఉన్నాయి, అన్నిటికీ అన్ని పరిహారాలని వాటి పాటిద్దాం, ఆనందంగా ఉందాం. పరిహారం అంటే గురుగారు చిన్న చిన్న కరెక్షన్స్ లాగే ఉంటాయా, లేకపోతే ఇల్లు కూల్చేసి మళ్ళీ కట్టడాలు ఎక్కువ ఖర్చుతో కూడిన? ఏ పరిస్థితిలో ఇల్లును కూల్చివేయకూడదు. అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అని ఒక సామెత. ముందే అక్కడ ఏదుందో చెడుందో చూచి నువ్వు కాళ్ళు పెట్టాలి. దృష్టిపూతన్ యసేత్ పాదం, అక్కడ ఏముందో చూచి నీ పాదమును పెట్టురా అని శాస్త్రం. అట్లనే అన్ని సవరించుకొని నువ్వు ఇల్లు కట్టుకో. ఇల్లు కట్టుకున్న తర్వాత అన్నీ చేసింటే దాన్ని అనాలంటే, నన్ను అనాలంటే నేను ఒకటే మాట అంట, పిల్లగాడు పుట్టిన తర్వాత చెడు ప్రవర్తన ఉంటే పిల్లగాడు ఇట్లా బాగవుతాడు, ఇట్లా బాగవుతాడు, ఇట్లా బాగవుతాడు. ముందే చూసుకుంటే మీ నుంచి నేను అనలే, మీ నోటి దంపతులు మొదలే ఆలోచించుకొని చక్కని సంతానం కావాలని బ్రాండ్ మైండ్తో మంచి పరిశుభ్రమైన వికాసమైన మనస్సుతో ఆనందంగా ఉంటే ఆనందమే. భావనా పరంపరలు చెడుగుంటే చెడే. ఇవన్నీ పురాణాలు ఏది చెప్పినా అదే. ఏ పురాణం, ఏ శాస్త్రం, ఏ వేదం చెప్పినా నీ చూపు బాగుండండి. అన్యోన్య దాంపత్యం, దాని పేరే అన్యోన్య దాంపత్యం. చిలుక గోరువంకల వలె దాంపత్యం. పుట్టిన తర్వాత ఉండి నా పిల్లాడు ఇట్లయిండు, ఇట్లయిండి, ఇది పుట్టిండు, ఆతి ఎందుకు? కనుక ఏది కాదు. కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు కూడా ఉంటాడు. కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని సామెత. అప్పుడు ఏ శాస్త్రం పనిచేయదు, వాడికి వస్తుంది. ఇప్పుడు మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు అనుభవించేవాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు ఏం చేశారు? దగ్గరికి వచ్చిన వాళ్ళకి పోయినే చూస్తున్నాం. రేపే ముఖ్యమంత్రి అవుతున్నాడు అని ప్రకటన వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది కొందరికి. మళ్ళీ వాళ్ళని ఏం చేద్దాం? పాపం జైపాల్ రెడ్డి గారు మహనీయమూర్తి ఉండే, రాత్రి ప్రకటన అయింది తెలంగాణ, అప్పుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. 2 గంటల్లో మార్పు వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి అయ్యాడు. నేను పేరు చెప్పకూడదు, మీడియాలో చెప్తున్నా. కనుక ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది, ఆయనకు అదృష్టం కలిసి రాలే. అది ఎవరు బాధపడతారు? ఆయన మనసులో ఉంటుంది, భార్యకు ఎక్కువ బాధ ఉంటుంది. భార్యకు అయ్యో మా దగ్గరికి వచ్చింది పోయిందే అంతే. కనుక కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు. కలిసి వస్తే ఆ కలిసి వచ్చేటానికి ఏం చేయాలో అది చేయాలి. వీధిపోటు ఉంటే గురుగారు ఇంట్లో అనారోగ్య సమస్యలు, ఇంకా అశాంతి ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని రకాల సమస్యలు, అన్ని సమస్యలే. సమస్యను దాటుకుంటూ పోతే ఏ సమస్య ఉండదు. సమస్యలను ఏటికి ఎదురీత అంటాం. ఏటికి ఎదురీత అలలు వస్తుంటాయి. నువ్వు మంచి ఈతగాడివై, గజ ఈతగాడివై ఎదురుగా వెళుతుంటే నీకు ఏ అల పని చేయదు. నీ ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యం ఉంటే ఏ పని చేయదు. ఇది ఉందేమో అంటే అదే ఉంటుంది అంతే.
ఇప్పుడు మీరు సర్పరజ్జు న్యాయం, భారతదేశం సర్పరజ్జు న్యాయం. సో పామును చూసిన తాడును చూసి కూడా పాము అనుకుంటే దానికి ఏం చేయాలి? అవునవును. అట్లా వద్దు, అట్లా ఉండొద్దు. ధైర్యంతో ఉండాలి, పెద్దలను పూజించాలి, దైవానికి నమస్కరించాలి. సాహసే లక్ష్మి. భారతదేశంలో కూడా మీరు అన్నారు కదా గురుగారు, వాస్తు ప్రకారంగా చూసుకుంటే హిమాలయాలు అలా ఉన్నాయి, ఇక్కడ ఇలా ఉంది అని. కానీ ఇప్పుడు అన్ని దేశాలలో ఇప్పుడు మన భారతదేశం అగ్రగామిగా వెళ్ళిపోతుంది, అగ్రరాజ్యం కాబోతుంది. 12 సంవత్సరాలు నెహ్రూ తర్వాత కంటే గొప్పగా అయ్యాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అవును. నెహ్రూ దాటేస్తున్నాడు. మళ్ళీ ఏమందాం ఇప్పుడు? చెడందాం మంచి అందామా? నేను రాజకీయంగా చెప్పడం లేదు, అదే అదే. ఏ పార్టీకి నేను సంబంధించిన వాడిని కాదు, నేను తప్పు పట్టకూడదు. లేదు లేదు. కనుక ధైర్య సాహసే లక్ష్మి. అదే ఇంటికి రిపేర్లు ఉంటే పరిహారాల కోసం మనం కరెక్షన్ చిన్న చిన్న చేస్తాం. పరిహారాలు తప్ప దేశానికి చేయలేం పెద్ద కదా. కూలగొట్టేవి మాత్రం ఏమీ లేదు. అదే. కూలగొట్టాల్సిన అవసరం లేదు. ఓ తులసి చెట్టు పెట్టుకుంటే పరిహారం, ఓ గణపతి పెట్టుకుంటే పరిహారం, ఓ ఆంజనేయుని పెట్టుకుంటే పరిహారం, ఓటి ఏదో కర్రలు దొరుకుతాయి పల్లెటూరులలో ఇస్తారు, ఆ కర్ర పెట్టుకుంటే పరిహారం. ఇట్లా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, 1,000,000 ఉన్నాయి. ఓకే గురుగారు, ముందుగా పరిహారాలను పాటించండి. పరిహారాలు ప్రయత్నించాలి. ఉన్నాయి, శాస్త్రం చెప్పినట్టు దోషాలు ఉన్నాయి. ఉన్నాయి. దోషము ఉంది, రోగము ఉంది, మందు ఉంది, అంతే. అంతే. కాకుంటే ఏది లేకుండా ముందు మందుతోటి అవసరం లేకుండా ఉంటే, మెడిసిన్తో అవసరం లేకుండా మంచిది. కాబట్టి ఇల్లు కట్టుకునేటప్పుడే అలాంటివి లేకుండా చూసుకుంటే చాలా మంచిది. కట్టిన తర్వాత ఆలోచించడం వద్దు. ఖచ్చితంగా గురుగారు, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. అందరికీ అనేక శుభ ఆశీ పరంపరలు. ఏ వాస్తు దోషం లేకుండా అందరూ ఆరోగ్యవంతులై ఉందురుగాక. శుభం.